నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దీంతో ఎడమ కాలువ ద్వారా తాగు, సాగునీరు అందనుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. సాగర్ కు సుమారు 5 లక్షల క్యూసెక్కులు నీరు రావడంతో ప్రాజెక్టులో నీటి మట్టం 550 అడుగులకు చేరింది. గంటకు 500 క్యూసెక్కులకు పెంచుకుంటూ 11 రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నారు. నీటి విడుదలలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నాగార్జున సాగర్ కు భారీగా వరద చేరుతుంది. గంటకు అర అడుగు మేర నీటి మట్టం పెరుగుతోంది. వారం రోజుల్లోనే సాగర్ నీటి మట్టం 50 అడుగులు పెరగడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం నాగార్జున సాగర్ నుంచి మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి భారీ వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి దాదాపుగా 3,30,000 క్యూసెక్ల ఇన్ఫ్లో సాగర్ కు వచ్చి చేరుతుండటంతో ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు 550 అడుగులు, దాదాపుగా 210 టీఎంసీల నీటి నిల్వకు సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం చేరుకుంది. గత వారం రోజులుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు అయితే కృష్ణమ్మ శ్రీశైలం నుంచి పరుగులు పెట్టుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. జూలై 20వ తేదీ వరకు 503 అడుగులు ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వారం రోజుల్లోనే దాదాపుగా 550 అడుగులకు చేరింది. అంటే 47 అడుగుల నీటు సాగర్ కు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బేసిన్ లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారడం, అదేవిధంగా శ్రీశైలం నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో ఆ కృష్ణమ్మ పరుగులు పెట్టుకుంటూ వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తం చూసుకుంటే గత ఏడాది 2023లో క్రాప్ హాలిడే ప్రకటించినారు. సాగర్ కు కృష్ణా బేసిన్ పరివారం నుంచి పెద్ద ఎత్తున ఇన్ఫ్లో లేకపోవడంతో క్రాప్ హాలిడే ప్రకటించడంతో రైతాంగం తీవ్ర నిరాశలో నిస్పృహలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఏడాది జూలై 25వ తేదీన 503 అడుగులు ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఆ నీటి మట్టం అయితే క్రమక్రమంగా శ్రీశైలంతో పాటు అదే కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర ఆ శ్రీశైలం ప్రాజెక్టులకు నిండుకుండలా మారడంతో అక్కడి నుంచి వచ్చినటువంటి భారీ వరద ప్రవాహం కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జూలై 29వ తేదీన 511 అడుగుల నుంచి ఉన్నటువంటి సాగర్ ఉన్నటువంటి నీటి మట్టం అయితే క్రమక్రమంగా రోజుకు 2 లక్షల నుంచి 3 లక్షల క్యూసెక్లో పెరుగుతున్న నేపథ్యంలో కేవలం 5 రోజుల్లోనే సాగర్ నీటి మట్టం 40 అడుగులకు పైగా చేరుకుంది. 40 అడుగులకు పైగా చేరుకోవడంతో ఇంకా సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు, 312 టీఎంసీలకు సంబంధించి ఇప్పటికే 550 అడుగులు, అదేవిధంగా 210 టీఎంసీలకు కృష్ణమ్మ సాగర్ ప్రాజెక్టు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ నిండుకుండలా చేరడంతో మరింత ఇంట్లో అయితే కొనసాగే అవకాశం ఉంది. గడిచిన ఒక గంటకు అరగంటకి ఒక అడుగు చొప్పున సాగర్ నీటి మట్టం అయితే క్రమంగా పెరుగుతుంది. పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవాలంటే ఇంకా 40 అడుగులు పట్టే అవకాశం ఉంది. ఈ 40 అడుగులకు సంబంధించి శ్రీశైలం నుంచి భారీగా ఇంట్లో దాదాపుగా 3 లక్షలకు ఇదే విధంగా మరో 5 రోజుల పాటు కొనసాగితే వారం రోజుల్లోపే సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో క్రస్ట్ గేట్లు అయితే తెరుచుకునే అవకాశం. ఇప్పటికే ఈ రోజు నిన్న శుక్రవారం తెల్లవారుజామునే మొత్తం సాగర్ క్రస్ట్ గేట్లకు నీటి మట్టం అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. ఇదే ఇంట్లో కనుక శ్రీశైలం నుంచి కొనసాగితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు మరో వారం రోజులనే క్రస్ట్ గేట్లు తెరుచుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 6.5 లక్షల సాగర్ ఆయకట్టు రైతాంగం అయితే సాగర్ జలకళ సంతరించుకోవడంతో భారీ నుంచి ఇంట్లో వస్తుండటంతో సాగర్ ఆయకట్టు రైతాంగం అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ఏబిఎన్.